పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో చర్చించామని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించామని పవన్ వెల్లడించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నేను మొన్న మల్లికార్జున ఖర్గే గారిని నేను కర్ణాటకలో కలిసినప్పుడు మన డబ్బు దాదాపు 110 కోట్ల రూపాయలు రెడ్ శాండర్స్ ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళవి వాళ్ళు అమ్మేశారు ఆ రోజు. దానికి సంబంధించి ఎర్రచందనం దొరికేది మనకి 3-4 జిల్లాలు దొరికింది మన ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఎక్స్పోర్ట్ స్మగుల్ చేసి అది కర్ణాటకలో పట్టుకున్నప్పుడు నేను వెళ్ళి ఆ రోజున కర్ణాటకలో కూర్చునే రివ్యూ వాళ్ళతో కూర్చునే వరకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా చెప్పలేదు. నాకు అప్పుడే సర్ప్రైజింగ్ న్యూస్ అనిపించింది. అది ఇటు వెళ్ళిపోతుంది. అదే ఎర్రచందనం ఉదాహరణకి నేపాల్లో దొరికితే, నేపాల్లో సంబంధించి ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే ఎర్రచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది, మనం చేసాం. అది ప్రాసెస్లో ఉంది. కొన్ని ఈ ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్అవుట్ చేస్తాం. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే, అలాంటి ట్రీటీస్ ఏమి లేవా మనకి అన్నది. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే, అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈరోజున అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము అడిగింది ఏంటంటే, ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు అంటే సోర్స్ ఉదాహరణకి ఎర్రచందనం మంద అయితే మనకి 60% వచ్చేలాగా, ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా అలాంటిది నిబంధన ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తాను.